ఒక హిజ్రా సంఘానికి రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి ఒకరిని నెల్లూరు జిల్లాలో హత్య చేయడం, దాని వెనక గ్యాంగ్ వార్ అనే అనుమానాలు తీవ్ర సంచలనం రేపుతూ ఉన్నాయి. అండ్ ఉద్రిక్త పరిస్థితులు కూడా కారణమయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి హిజ్రా ప్రస్తుతం హాసిని అట పేరు, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటూ ఉన్నారట. రాయలసీమనే కాకుండా కోస్తా జిల్లాలే కాకుండా కర్ణాటక, చెన్నైలో కూడా 12,000 మంది హిజ్రాలు ఉన్న సంఘానికి ఆమె అధ్యక్షురాలు, అంటే నాయకురాలట. 12,000 మంది హిజ్రాలు ఉన్నారట. ఆమె ఎదుగుదలను సహించలేక హత్య చేశారని చెప్పి అంటూ ఉన్నారు. ఆమెది నెల్లూరు జిల్లా అట. అక్కడి నుంచి కుటుంబాన్ని తిరుపతిలో అయితే ఇప్పుడు నివాసం ఉంటున్నారట. ఆర్థికంగానూ చాలా బలంగా ఉన్నారట. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఇల్లు, రాజీవ్ గాంధీ నగర్లో 2 ఇళ్ళు, తిరుపతిలో 1 ఇల్లు. తల్లిదండ్రులకు వాళ్ళ ఊర్లో చిన్న చెరుకూరులో అట అక్కడ ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండడం, రాష్ట్ర నాయకురాలు కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఆమె నాయకత్వం ఎదగడం, వాళ్ళ సమస్యల మీద రెగ్యులర్గా సమీక్షలు పెట్టడం, తన సంఘంలో చాలా మంది చేరుతూ ఉండడం, రకరకాలుగా మొత్తం మీద రాష్ట్ర నాయకురాలే కాకుండా పక్క కర్ణాటక, చెన్నైలో కూడా ఈమె ప్రాబల్యం పెరిగిందట. కేవలం 33 సంవత్సరాల వయసులో ఈ స్థాయి నాయకత్వానికి రావడాన్ని సహించలేక హత్య చేశారు అని చెప్పి అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది గ్యాంగ్ వార్గా కూడా అనుమానిస్తున్నారట. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ హాసిని వాళ్ళ తల్లి స్వగ్రామం విడవల్లూరు, నెల్లూరు జిల్లాన విడవల్లూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిందట. నిర్మాణం పూర్తి అవ్వడంతో సోమవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయట. మంగళవారం అభిషేకాలు, పూజలకు హాసిని తన అనుచరులతో కలిపి 20-30 మంది దాకా వెళ్ళారట. రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, పూజలు జరిగి ఆ తర్వాత నెల్లూరుకు బయలుదేరితే హాసిని ఏమో, ఈమె నాయకురాలేమో కారులో, వాళ్ళ అనుచరులేమో వెనకల ఆటోలలో అనుసరించుకుంటూ వచ్చారట. టపాతోపు అండర్ పాస్ వద్ద 2 కారులలో కాపుగాచారంట. హాసిని ఉన్న కారు మీద దాడి చేసి మెడ మీద విచక్షణరహితంగా నరికి పడేశారట. కారు కదా కొంచెం ముందు వెళ్తుంటుంది, ఆటోల్లో అలా కారు దగ్గరకు వచ్చేటప్పుడు విచ్చలవిడిగా నరికేసి వెళ్ళిపోయారట. వెనకాల ఆటోలో ఉన్న సహచరులు గమనించి టకటక ఆసుపత్రికి తీసుకెళ్తే నెల్లూరులో ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలిసి అక్కడే మృతి చెందినట్లు ప్రకటించారట. భారీగా హిజ్రాలు వచ్చారు. అక్కడ నిరసనలకు, ఆందోళనలకు పిలిపివేయడం, మొత్తం మీద అయితే ప్రత్యేక పోలీసు బలగాలు ఈమెను చంపిన వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం పట్టుకోవడం, మొత్తం మీద అయితే చాలా హాట్గా ఉంది హత్య అన్నది. మరి 12,000 మంది హిజ్రాలు ఉన్న సంఘానికి నాయకురాలకు ఎదిగిన ఆమె అంత పాశవికంగా హత్యకు గురి కాబడడం, ఇదంతా కూడా ఇదే హిజ్రాల్లోని మరో వర్గం ఏదైనా కనుక హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు ఉన్నాయట. చూడాలి మరి ఏం జరుగుతుంది.